పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. స్థానిక జలవనరుల శాఖ కల్వకట్టపై నివసిస్తున్న కోనేరు వెంకటేశ్వరరావు అనే 64 ఏళ్ల వృద్ధుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సంప్రదించారు. దీంతో సేవా సమితి వాహనంలో మృతదేహాన్ని బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ సేవా సమితి కార్యకలాపాలను అభినందించారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం ప్రతినిత్యం. మరి అనాథలుగా నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు కూడా చేయడం జరుగుతుంది గత 8 సంవత్సరాలుగా. నేడు ఈరోజు ఉదయం మరి డిఎస్పీ గారి ఆఫీస్ కాలువ కట్టినందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో అక్కడ ఒక 40 సంవత్సరాలుగా పట్టాలు కట్టుకొని ఒక వృద్ధుడు సుమారుగా 64 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను ఆ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడంట. అతను ఈ రోజున హఠాత్తుగా మరి చనిపోవడం జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గుడిసెల్లో ఉండేవాళ్ళు. అతను ఒకడే ఒంటరిగా ఒక వ్యక్తి ఉంటున్నాడు అక్కడ. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఉదయం 6:30కి. మరి నేను అన్నాను, పోలీసులని మేము ఈ యొక్క దాన సంస్కారం కానీ కర్ణంగా చేయగలుగుతామని చెప్పాము. వారు అలాగే వెళ్ళిపోయి మరి డిఎస్పీ ఆఫీస్లో చెప్పారు. మరి అక్కడి నుంచి కూడా వారు 3 టౌన్ వారు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మరి అక్కడి నుంచి పోలీసు వారు వచ్చి ఆ మృతదేహానికి వాళ్ళ బంధువులు కానీ ఎవరు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ విచారించి అలాగే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగి నిర్ధారించినాక మరి అంత్యక్రియల నిమిత్తం మరి ఆ మృతదేహాన్ని మాకు అప్పచేయడం జరిగింది. మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారికి కూడా ఎమ్మెల్యే తెలియపరచడం జరిగింది. మరి వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా స్వయంగా వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం కుర్రాసీని గారు నాకు ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తికి ముందు వెనకమాల ఎవరూ లేరు, అనాథ బాడీ అని చెప్పారు. మరి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కాలువకట్ట దగ్గర ఆ వ్యక్తి చనిపోయినట్టుగా తెలిసిందని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. మరి అక్కడ నుంచి ఆ బాడీని బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి తీసుకురావడం జరిగింది. మరి ప్రతిసారి చేసే విధంగానే మరి కుర్రా శ్రీనివాస్ గారు మరి ఈ బాడీ యొక్క సంస్కార బాడీ వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా సంప్రదాయంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారు ఇలా చేసే సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా మా మహాప్రస్థాన సేవ తరపు నుంచి 100% సపోర్ట్.